సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ సుంటపల్లి మండలం వీరాంజనేయులు ఉపాధి కోసం కువైట్కి వెళ్లారు. కాకపోతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అసలు ఎలా చనిపోయారు, ఎవరిని చంపారా? వీళ్ళు ఏమంటున్నారు అంటే కువైట్ వాళ్ళే చంపారు అని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఏం జరిగింది అని వీళ్ళు అడిగి పూర్తి వివరాలు అడిగి మాట్లాడి తెలుసు. మా నమస్తే అమ్మా. అమ్మా ఎలా? నమస్తే మేడం. అమ్మా ఎట్లుందమ్మా ఇప్పుడు నీ పరిస్థితి అక్కడ? మా మధ్య వేరే అమ్మ వాళ్ళ ఇంటికాడికి తీసుకొని వచ్చాడు. నన్ను వేరే వాళ్ళ ఇంట్లో పెట్టున్నారు. మా ఇంట్లో పనిచేసే ఇంట్లో కాక వేరే ఇంట్లో మార్చి పెట్టున్నారు. 7 పోలీసులు వస్తా ఉంటారనే. అటు నుంచి మళ్ళీ నేను అడుగుతానే ఉండా, మేము చూపిస్తాము ఆడే ఉండు ఎక్కడ పోవద్దని చెప్పారు. మాటలు దాకా చూశాను, రాలేదు. కువైట్ రాలేదు, పోలీసు వాళ్ళు రాలేదు. చూపిస్తాము ఇంకా కాసేపు ఉండు, చూపిస్తాము, బయటికి పోగాకు, నువ్వు ప్రాబ్లం పడతావు సరదా అని చెప్పి అట్లా మాట్లాడారు. కువైట్ వాళ్ళు ఆడవాళ్ళకి కూడా ఫోన్ చేశాను. కువైట్ ఆడవాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు మా అన్న తబానా నమ్మ తబానా అని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మీకు తబాన్ లేదు, నాకు తబాన్ లేదా, నా బిడ్డలకు తబాన్ లేదా అని చెప్పి నేను గట్టిగా ఏడ్చాను. నా మూని చూపించండి ఒకసారి అని. కానీ నా మూని చూపిస్తామని చెప్తున్నారు కానీ చూపించలేదు. అమ్మా ఎందుకు చంపారు, అసలు ఎవరు చంపారు నీకు తెలుసమ్మా? మేడం, నాకు కన్ఫామ్ గా పలాని మనిషి చంపాడు అని చెప్పి నాకు ప్రూఫ్ చూపించలేదు మేడం. వాళ్ళు కెమెరాలు చూపించాను నా గానీ ఒకటే పట్టుపట్టాను. నాకు కెమెరాలు చూపించలేదు వాళ్ళు. శనివారము రాత్రి 11 గంటలకు మా మూడిని పిలుచుకొని మా మొగుడు ముసిల్ది ఎడారికి పిలుచుకొని పోయింది. ఎడారికి నేను పిలుచుకొని పోయేటప్పుడు నేను ఉన్నాను బయట, బాబుని తీసుకొని బయట ఉన్నాను. ఏమి ఈ టైంలో తీసుకొని పోతున్నారు నిన్ను అంటే, ముసలోడి దగ్గరికి తీసుకొని పోతున్నాడు. ముసలోడిని కడికి పోయేసేసి మళ్ళీ నేను రిటర్న్ వస్తాను అని చెప్పాడు నా మొగుడు. నేను మళ్ళీ 12 గంటల 7 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తాడు, మాట్లాడాడు. నేను వస్తాను, నువ్వు పడుకో, 18 స్కూల్ డ్యూటీలు ఉంటాయి, 6 గంటలకు నువ్వు పడుకుండేసాయి, నువ్వు మేలుకోవద్దు అని చెప్పాడు నా మొగుడు. మెసేజ్ కూడా పెట్టాడు, నా మెసేజ్లు కూడా ఉన్నాయి. నా మెసేజ్లు కూడా విన్నాడు. నేను 12:30కు నేను పడుకొని నిద్రపోయినాను. పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేస్తాడని చూస్తే ఫోన్ చేయలేదు. ఇద్దరు మేము ఒకే ఇంట్లో పని చేస్తాము. రూమ్ లేవి చూస్తే రూమ్ లో లేడు, దువాణి లేవి చూస్తే దువాణిలో లేడు మా మొగుడు. ఇంట్లో ఇంకో డ్రైవర్ పని చేస్తాడు రాజాపేట పిల్లోంది. మీరిద్దరు ఒకే రూమ్ లో పడుకుంటారు కదా. నా మొగుడు ఈ రోజు రాలేదు ఆయనకి, రూమ్ లో పడుకుండేదానికి. డోర్ కూడా సరిగ్గా లేదు, డోర్ తీస్తే కిరికి అంటాది. నువ్వు వచ్చింది లేదు చూసుకోలేదా నాన్న, నువ్వు నా మొగుడు వచ్చిందంటే నేను చూడలేదక్క, నాకు తెలియదు అని అంటున్నాడు. మళ్ళీ కువైట్ వాళ్ళకి అడిగాను నేను, మా మొగుని రాత్రి బిల్బారు తీసుకున్నారు కదా, రాలేదా నా మొగుడు అంటే, లేదు నా కొడుకు పిలుచుకొని వచ్చినాడు, నా కొడుకు తీసుకొని వచ్చాడు అని ముసలి చెప్తాంది. మళ్ళీ వాళ్ళ కొడుకు అడిగితే నేను తీసుకొని వచ్చాను, నా బండిలో తీసుకువచ్చాను అని చెప్తున్నాడు. నీ బండిలో తీసుకువచ్చి అంటే నువ్వు బండిలో దింపినట్టుగా నీ ఇంటి ముందర కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు ఓపెన్ చేయాలంటే ఆఫ్ చేసి ఉండాలి అని చెప్తున్నారు. శుక్రవారం నా బుద్ధి పనిచేసే కెమెరాలు శనివారం నా బుద్ధి పని చేయకుండా పోతాయా మేడం? కెమెరా చూపించమంటే ఆఫ్ అయిపోయి ఉంది కెమెరా అని చెప్తున్నారు. ఇంటి ముందర అన్ని కెమెరాలు ఉన్నాయి. వాళ్ళని కువైట్ అడుగుతాం రండి, వాళ్ళు కెమెరాలు తీయమంటే తీస్తారు. ఎవరు బండ్లు ఎక్కించుకొని పోయిన వాళ్ళు అంటే వాళ్ళు చూశారు, వాళ్ళు చూపించారు కానీ నాకు చూపించలేదు. బలాన్ బండ్లు తీసుకొని పోయారు నా భర్త బలాన్ టైంలో, కానీ కెమెరాలో ఉండాలి కానీ కెమెరా నాకు చూపించలేదు. ఆ బండి నేను గుర్తుపడతానని చెప్పి, నా భర్త నేను గుర్తుపడతానని చెప్పేసి, మాకు తెలీదు నీ మూడు ఏడా తాగేసి పడుకున్నాడేమో అని చెప్పారు. నా మూడు తాగలేదు మేడం. 4 సంవత్సరాల నుంచి నా మూడు తాగలేదు. ఇప్పుడు రీతికి వచ్చాడు, నన్ను బాగా చూసుకుంటాడు, నా బిడ్డలు నన్ను చూసుకుంటున్నాడు. మేమేదో ఇద్దరు సంపాదించుకుని ఏదో ఒక రూపాయి నా బిడ్డలు చదివించుకోవాలని ఏదో ఇంట్లో ఉన్నాం మేము. మాకిద్దరికి కూడా ఏ గొడవలు లేవు. మేము శుక్రవారం కూడా మేము చుట్టికి పోయొచ్చాము నా మూడు నేను. శనివారం ఇలా జరిగిపోయింది. వాళ్ళు అడిగితే వస్తాడనే చెప్తున్నారు. కోడళ్ళు కూతుర్లు కొడుకులు అందరూ కూడా ఇంకా వస్తారనే తడుతున్నారు. నేను తిడుతానే ఉండా నా మూడు ఏదో చేసినారు. నీ కొడుకు లేడు, నా మొగుడు లేడు, నీ కొడుకు ఎక్కడ పోయినాడు అని అడిగాను నేను. వాడికి మెంటల్ ఉంటే వాడు 2 పెళ్లి చేసుకున్నాడు. ఆడొక కోపరం పెట్టాడు, ఈడొక కోపరం పెట్టాడు. ఆడొక రోజు ఉంటాడు, ఏడొక రోజు ఉంటాడు. వానికి మెంటల్ ఉంటే ఎందుకు చంపుతాడు, ఎందుకు తీసుకొని పోతాడు? అసలుకి మా మూడికి వానికి ఏం సంబంధం ఉంది? అసలు ముస్తానా ముసలిదానికి డ్రైవర్ నా మూడు, ముసలిదాని కొడుకు ఏం సంబంధం ఉంది? నా మూని తీసుకొని పోయి జాగ్రత్త తీసుకొని పోయి షాబాతికల్ ఎడారులు తీసుకొని పోయి కత్తలతో పొడిచి ఇసుకలోనే పాత పెట్టేసి మళ్ళీ వచ్చి పిల్లం పక్కలో పడుకుంటాడా మేడం వాడు తెలియనట్టుగా?
చేసి మళ్ళీ ముసలోడికి చెప్పి నేను మీ కొడుకు ఏదో చేసింటాడు చూడండి చూడండి అని చెప్తే వాళ్ళు కనుక్కొని వాళ్ళు అన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికాడికి తీసుకొచ్చి వాడిని కొట్టారు. దువానిలో వేసి నాకు చూపించకుండా కొట్టుకొని వాడిని అడగదానికి కట్టే తీసుకోమన్నారు. వాడిని నాకు కనిపించకుండా కూడా ఇంకా బండి ఉండింది వాడిని బండి ఉండింది మధ్యాహ్నం లేకుండా పోలీస్ స్టేషన్ లో పెట్టారు బండి. ఆ బండి ఎందుకు బండి ఆడ తీసి పెట్టారు, ఏం కెమెరాలు తిమ్మంటే తీలేదు దేనికి అని అడిగితే ఆఫ్ అయిపోయినాయని చెప్తున్నారు ఆడపిల్లలు. ఎడారిలో తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపారు అని అంటున్నారు కదా, ఈ విషయాలు మీకు ఎలా తెలిసిందమ్మా అది చెప్పండి. సోషల్ మీడియాలో వస్తున్నాయి మేడం. ఓకే, మీడియా వచ్చేసింది కువైట్ కి ఆల్రెడీ వచ్చేసింది, అంత మీడియాలో ఓపెన్ అవుతున్నాయి ఫోన్లలో. ఓకే, వాడేమి కన్ఫర్మ్ అయిపోయింది, వాడే ఒప్పుకొని వాడే నిలిచిపోయాడు స్టేషన్ లో. నేను చంపినోడు ఒప్పేసుకున్నాడా నేను చంపేశాను అనేసి? నేను చంపేశాను, నేను తీసుకుని పోయి పలాంతా పాతి పెట్టాను వాడే ఒప్పుకునేసేసి ఈ కెమెరాలు నా మొగుడు ఫోను నిన్న ఆదివారము పొద్దున్న 6 గంటల నుంచి సాయంకాలం రాత్రి 1 గంట వరకు రింగ్ అయింది మేడం నా మొగుడు ఫోను, కానీ ఎత్తలేదు ఫోన్ ఎత్తలేదు అసలు. ఆ ఫోన్ టచ్ చేయలేదు ఎవరే గానీ. రాత్రి 1 గంట వరకు స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చారు, ఆదివారం నైట్ పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకుని వచ్చారు, నన్ను బయటికి రప్పించారు, మాట్లాడాను, వాళ్ళు పక్క తీసుకొని పోయి మాట్లాడారు. వాళ్ళకు మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా అని అన్నాడు. ఏమి గొడవలు లేవు మేడం, మాకు ఏ గొడవ లేవు, ఏ కొట్టాట లేవు. బాడీ సేఫ్టీగా ఇండియాకి వచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? చూస్తున్నారు మేడం, ఆయన జిలకన మురళికి ఆయనకు చూస్తున్నారు, నన్ను ఇటు నుంచి అక్కడికి రమ్మని చెప్తున్నారు. నేను ఇక్కడి నుంచి వచ్చేదానికి కూడా ట్రై చేస్తున్నాను పోయేదానికి, కనీసం ₹1 అంటే కూడా ఇంకా లేదు టాక్సీ పోవడానికి. నా మరిది తీసుకొని పోవాలాడికి నన్ను. మా మూడు కాడ ₹50,000 డబ్బులు కూడా ఉన్నాయి. నేను ఆ రోజు శుక్రవారం నవ్వుతూ ఇచ్చాను, 2 నెలల జీతం ఇచ్చాను చేతికి ఇంటికి పంపించమని, కానీ ఆ డబ్బులు లేవు, బతాకు లేవు, మొగుడు లేడు. నాకు ఆ డబ్బులు అవసరం లేదు, నా మొగుడు నాకు ఒక్క ఆఖరి చూసి చూపించండి అని వాళ్ళ కొబ్బరి మీద కాళ్ళ వేల పడి ఏడ్చాను మేడం. నేను నా మొగుడిని ఒక్కసారి చూపించండి, నువ్వు ఉండాడని నేను ఎవరికి నేను చెప్పుకోను, ఒక్కసారి నా మొగుడిని చూపించండి, నా కళ్ళతో చూడాలి అంటే వస్తాడనే చెప్తున్నారు. విషయాల బొక్కరా విషయాల బొక్కరా అంటున్నారు, కానీ నా మొగుడిని చూపించలేదు మేడం. వాళ్ళు చూపించలేదు, వాళ్ళకు తెలిసిపోయింది. తెలిసినా కూడా ఇంకా నా ముందు బయట పెట్టలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు. వాళ్ళే మాట్లాడుకుంటారు, కొడుకులు వాళ్ళే చేసుకుంటారు, కానీ నాకు చెప్పడం లేదు, నాకు చూపించడం లేదు. ఇప్పటికి కూడా నా మొగుడు అజ్జు కలిసి చెప్పడం లేదు. ముత్తరా అంటారు మేడం ఇక్కడ కువైట్ లో, అక్కడ ఉన్నాడు నీ మొగుడు కడికి తీసుకొని పోతామని చెప్పి తీసుకొని పోయి కారులో ఏరే వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఏరే ఇంట్లో పెట్టినా కూడా అక్కడ నన్ను బాగానే చూసుకున్నారు ఆ కువైట్ వాళ్ళు. ఆ కువైట్ వాడు కూడా మా మొగుడు ముసలోడు ఫ్రెండే, వాడు వస్తా ఉన్నాడు అక్కడికి. ఆ బాబా గారు విధ్వానికి నేను చూశాను, అక్కడ వద్ద నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు, తిండి నీళ్ళు అన్ని ఇచ్చారు, చూశారు, బాగానే ఉంది. కానీ అక్కడ పెట్టేశారు తీసుకుని పోయి. అక్కడి నుంచి బయటపడేదానికి నాకు వల్ల కావడం లేదు, అది లొకేషన్ రావడం లేదు. మా పిల్లలు అడుగుతున్నారు ఎక్కడున్నావు అని. నేను చెప్పలేక మెక్కలేక ఏదో ముసలిదాని నెంబర్ పెట్టి ముసలిదానికి కొట్లాడినారు. మా అన్న చంపేసినట్టు మా వదిన కూడా చంపేశారా మీరు, ఇప్పుడు కనిపించలేదు, ఆమె చెప్పలేకపోతుంది ఎక్కడున్నారని చెప్పి ముసలిదా కోవిడ్ దానికి ఫోన్ చేసి కోవిడితే లొకేషన్ పంపించింది వాళ్ళకు. వాళ్ళంతా ఉండాలి మీ వదిన తీసుకొని పోండి అని. అంతే తప్ప వాళ్ళ నుంచి నిజాలు అసలు చెప్పడం లేదు. వాళ్ళ కొడుకే కదా, ఇప్పుడు వాళ్ళ కొడుకే కదా ఒప్పుకొని నిలిచిపోయాడు. నేను చేసిన నా పని ఒప్పుకొని నిలిచిపోయాడు. వాళ్ళ కొడుకు ఒకడే చంపాడు, ఇంకా ఎన్నో 2 తీసుకొని పోయినాడు. నా మూడు అంత పిరికివాడు కాదు మేడం, సామాన్యంగా నమ్మడు మనసులా. నా మూడు ఆ రోజు రాత్రి ఏమి దేవుడు నన్ను తీసుకొని పోవాలనుకోని ఏమన్నా పోయినాడు ఏమో నా మూడు. ఎవరిగాని అయ్యో అన్నాడు గాని, ఎవరికి న్యాయం చేసినోడు గాని ధన్యవాదంగా మాట్లాడినాడు కాదు. చేసుకున్నామని చెప్పేవాడు నాకు. మేమిద్దరం కలిసి పిలిచి ఉండేవాళ్ళము. నేనే భోజనం పెట్టేదాన్ని, నేనే టిఫిన్ పెట్టేదాన్ని, నాతో బాగుండేవాడు. నేనే కొట్లాడినా కూడా నాతో బాగుండేడు. నా బంగారం నువ్వే బంగారం అని చెప్పేవాడు నన్ను. చూడు, నువ్వు కూడా సేఫ్టీగా వస్తావు, మీ భర్త బాడీ కూడా సేఫ్టీగా వస్తది. ఫస్ట్ మీరు ఏమైనా తిన్నారా? నా మొగుడే లేడు, నాకెందుకు తిండి మేడం. ఒక్కసారి చూపించండి కోవిడ్ వాళ్ళు కోవిడ్ ముసలిదానికి కాళ్ళు పట్టుకున్నాను మేడం, నాకు ఒక్కసారి చూపించు. నిన్న అమ్మ అంటా ఉన్నాడు నా మొగుడు. ఎందుకు చూపించలేదు మీరు నా మొగుడిని? నా మొగుని ఏదో చేసినారు కాబట్టి చూపించలేదు మీరు, లేదంటే ఎందుకు చూపించారంటే ఇన్షాల్లా ఈజీ వాళ్ళ కోడలు మా అత్తకు తపాను కానీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు చేయకాకంటారు మేడం వాళ్ళు కోవిడ్ వాళ్ళు.
నాకు తెలిసి ఏ గొడవ పడలేదు మేడం వాళ్ళు. నాకు తెలిసి నాకు ఏ చేసినా ఏది చెందినా కూడా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పేస్తాడు, ఇది పరిస్థితి నేను దగ్గర ఉన్నానని చెప్పేసి. మూడు బేసవారం నా వద్దు, అది బయట అది జిబాలో అది డ్రమ్ తీసుకురామని 12 గంటలప్పుడు వచ్చి మా మూడు డోర్ కొట్టాడంట. బయటికి రా నువ్వు బయటికి రా, బయటకు వచ్చి జిబాల్ డబ్బా తీసుకుని వచ్చారా, జిబాల్ అంతా కింద వేస్తారు పని మనుషులు. అంటే అది గవర్నమెంట్ అడిగి రాపిస్తే వీళ్ళు కోవిడ్ డబ్బా తీసుకొచ్చి వాళ్ళు పెడతారు మేడం. మా మూడు సంబంధం లేదు. ఎవరైనా ఇంటికాడ లేటి తీసుకొచ్చి పెట్టు అంటున్నారు. ఎవరైనా ఇంటికాడ నుంచి తీసుకొచ్చి పెడితే మా మూని కొట్టరా వాళ్ళు కెమెరాలో చూసి. కారణం ఏమైంటుంది? మెయిన్ రీజన్ కారణం నాకు ప్రూఫ్ తెలియదు మేడం. కారణం ఏంటి అంటూ ప్రూఫ్ నాకు రావడం లేదు. వాడు అది కూడా అది జిబాల్ గొడవ జరిగిందని నాకు తెలీదు. ఎట్లా పోలీసు కూడా చెబుతున్నాడు. అమ్మ ఒక నిమిషం మీ అమ్మగారు అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ఒక్కసారి మీ అమ్మగారితో మాట్లాడండి అమ్మా. ఏమ్మా భద్రంగా వచ్చాయమ్మా, నీలాంగ్ ఒకరికి జరగకుండా చెయ్యని చెప్పు, మీడియా వాళ్ళకి చెప్పమ్మా, సార్ వాళ్ళకి చెప్పు. నా మాదిరి ఇంకెవరికి జరగకూడదు, మా ఇండియా వాళ్ళకి ఎవరికి ఇట్లా జరగకూడదు అని నారా లోకేష్ పోవాల ఇది అని చెప్పమ్మా. నాలా ఏ తల్లికి ఏ తల్లిదండ్రి ఏడ్చకూడదు, నాలా ఏ ఆడబిడ్డ ఏడ్చకూడదు అని చెప్పుమా. కోవిడ్కి వచ్చారు కానీ ఏం చేయని వచ్చారమ్మా, చచ్చిపోయేదానికి వచ్చారా కోవిడ్కి తల్లే. ఈశ్వర్లో ఇప్పుడు చూపించావు, వచ్చాడు నీ మూడిని పిలుచుకొని ఇంటికి పోతావు అని శవాన్ని చూపిస్తున్నారు. శవం కూడా ఇప్పటికీ చూపించలేదు. ఎవరు మనం ఏడ్చారు దగ్గర తీసేది. ఏమన్నా గొడవ ఉంటే చెబుతాడు నా ఊరు, ఏ గొడవలు లేవో ఇంట్లో.